హాయ్ వీవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లతిక స్టోరీస్. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇంకా ఈరోజు స్టోరీలోకి వెళ్ళిపోదాం. కార్లో అభి ఆఫీస్కి చేరుకుంటారు. ప్రాచి, ఇషి నువ్వే లోపలికి వెళ్ళు, మేము బయటే ఉంటాం. ఈ సర్ప్రైజ్ అభికి స్పెషల్గా ఉండాలి. రాహుల్ తన పాకెట్ నుంచి ఫోన్ తీసుకుంటూ, అవును, నేను వీడియో రికార్డ్ చేస్తాను, నువ్వు వెళ్ళి అభిని సర్ప్రైజ్ చేయి అని అంటాడు. ప్రాచి చేతిలో ఉన్న ఎర్ర గులాబీల బొకేను ఇషిక చేతిలో పెడుతుంది. ఇషిక బొకే పట్టుకొని ఒక క్షణం అలానే నిలుస్తుంది. ఆమె మనసులో, ఇషిక, నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు, కానీ అందరూ హ్యాపీగా ఉన్నారు, ఇంకా లేట్ అవ్వకముందే ఇప్పుడే చెప్పేయాలి అని ఊపిరి తీసుకుని డోర్ వైపు నడుస్తూ తలుపు తట్టుతుంది. కొన్ని సెకండ్లు ఆగుతుంది, కానీ ఏ సమాధానం లేదు. ఇషిక అభి ఉన్నాడా లేదా అని ఆలోచించకుండానే తలుపు మెల్లగా తెరుస్తుంది. కానీ లోపల అడుగు పెడుతూనే ఆమె చూపు ముందున్న దృశ్యంపై నిలుస్తుంది. అభి తన కుర్చీలో కూర్చొని ఒక అమ్మాయి అభిని లిప్ కిస్ చేస్తూ ఉంటుంది. ఆ క్షణం ఇసుక చేతిలో ఉన్న ఎర్ర గులాబీలు నేలపై జారిపడతాయి. బొకే చెదిరి పువ్వులు నేలంతా విస్తరిస్తాయి. కళ్ళల్లో కన్నీళ్లు కమ్ముకుంటాయి. ఆమె ఒక్క మాట కూడా లేకుండా వెనక్కి తిరిగి నడుస్తుంది. ఇషికాని చూసిన అభి ఆ అమ్మాయిని వెనక్కి నెట్టేస్తాడు. ఆ క్షణం ప్రాచి, రాహుల్ ఇద్దరూ ఒక్కసారిగా షాక్లో పడతారు. మొబైల్ చేతి నుంచి దాదాపు జారిపోతుంది. అభి ఒక క్షణం స్తంభించిపోతాడు. అభి వెంటనే, ఇషిక ఆగు, లిజన్ టు మీ. ఇషిక మాత్రం కన్నీళ్ళు తుడుచుకుంటూ మెట్ల దారి వైపు పరిగెత్తుతుంది. అభి కూడా పరిగెత్తి ఇషిక ముందు నిలబడతాడు. అభి, ఇషిక ప్లీజ్ లిజన్, అది నువ్వు అనుకున్నట్టు కాదు. ఇషిక కోపంగా కన్నీళ్లతో అభి చెంప మీద గట్టిగా కొడుతుంది. శబ్దం చుట్టూ మారుమోగుతుంది. అభి షాక్లో కదలకుండా అక్కడే నిలబడిపోతాడు. ఇషిక రోడ్ వైపుకి వచ్చి ఆటో వైపుకి చూస్తుంది. ఆటోని ఆపమని చెప్తుంది. ఆటో ఆగుతుంది. కానీ అభి, ఇషిక ఆగు అని అంటాడు. ఇషిక ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఆటోలోకి ఎక్కి కూర్చుంటుంది. డ్రైవర్ స్టార్ట్ చేస్తాడు. ఆటో దూరంగా వెళ్ళిపోతుంది. రోడ్ మీద అభి అలానే నిలబడిపోయి ఉన్నాడు. ప్రాచి, రాహుల్ కూడా అక్కడికి వచ్చి ప్రాచి కోపంగా అరుస్తూ, అభి నువ్వేం చేసావు? ఆ అమ్మాయితో అలా ఎలా చేస్తావు? అభి వెంటనే తలను కిందకు వంచి, ప్రాచి నువ్వు అనుకున్నట్టు అక్కడేమీ జరగలేదు. రాహుల్, ప్రాచి, కానీ నువ్వు ఇషికకు నిజంగా ప్రేమిస్తే ఆమెతో నిజం చెప్పు. ఆమె వినకపోయినా అక్కడ ఏం జరిగిందో నిజం చెప్పడం నీ బాధ్యత. ఇషిక ఆశ్రమంలో బయట మొక్కల దగ్గర ఉన్న బెంచ్పై నిశ్శబ్దంగా కూర్చుంటుంది. ఇషిక మనసులో, అభి నన్ను మోసం చేశాడా, లేక నేను అర్థం చేసుకోలేకపోయినా? కానీ నేను కూడా తప్పు చేశాను. నేను కూడా ఈరోజు ఆఫీస్లో అశోక్ సార్తో ఇలానే చేశాను అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే వెనక నుండి కార్ లైట్ వెలుగుతుంది. అభి కార్ దిగుతూ పరుగున ఇషిక దగ్గరకు వస్తాడు. అభి తడబడుతూ, ఇషి నువ్వు చూసినంత నిజం కాదురా. ఇషిక చల్లగా, నిజం కాదా? నేను నా కళ్ళతో చూసిందే కదా అభి. దానికి అభి ఆమె ముందు మోకాల మీద కూర్చుంటాడు. ఇషి వినురా, ఆ అమ్మాయి పేరు మీరా. ఆమె నన్ను చాలా ఏళ్ళ నుండి లవ్ చేస్తుంది, కానీ నేను ఆమెను ఒప్పుకోలేదు అని చెప్తుండగా ఇషిక ఆశ్చర్యంగా తలెత్తి చూస్తుంది. అభి తడబడుతూ, ఈరోజు సడన్గా ఆఫీస్కి వచ్చింది. ఏదో మాట్లాడుతుండగా ఒక్కసారిగా నన్ను కిస్ చేసింది.
నేను షాక్లో ఉన్నాను ఇషి. అదే సమయంలోనే నువ్వు అక్కడికి వచ్చావు. ఇషిక, అభి నువ్వు నిజం చెప్తున్నావని ఎలా నమ్మాలి అంటే అభి తల దించుకుంటూ చేతులు ఆమె చేతులపై వేసి, ఇషి, నేను నిన్ను తప్ప ఎవరిని ప్రేమించలేదు, నువ్వే నా జీవితం అని చెప్తాడు. ఇషిక లేచి అభి ముందు నిలబడి, కానీ అభి, నాకు నిన్ను పెళ్లి చేసుకోవాలనే లేదు, దయచేసి ఈ ఎంగేజ్మెంట్ అంతా ఆపు అంటుంది. ఆ మాటలు వినగానే అభి ఒక్కసారిగా షాక్ అవుతాడు. తర్వాత కోపంతో, ఏమంటున్నావు ఇషి? ఆర్ యు మ్యాడ్? నువ్వే కదా ఒప్పుకున్నది, ఇప్పుడు ఎలా ఎందుకు చెప్తున్నావు? ఇషిక, అభి, నేను ఒప్పుకున్నా, కానీ అది నా కోసం కాదు, నా చుట్టూ ఉన్న వాళ్ళ సంతోషం కోసం మాత్రమే. అభి, ఇషి, నువ్వెంత సింపుల్గా చెప్తున్నావు, కానీ నువ్వు చెప్పిన ఒక్క మాటతో నా జీవితం మారిపోతుంది తెలుసా? ఇషిక తల దించుకుంటూ, నాకు అది తెలుసు అభి, కానీ ఇష్టం లేని పెళ్లి చేసుకోవడం ఇంకా పెద్ద తప్పు అవుతుంది కదా. దానికి అభి కోపంతో, ఇషి, ఇషి ఆపు. ఇషిక వెనక్కి తిరిగి చూస్తుంది. అభి కళ్ళల్లో కోపం. దగ్గరగా వచ్చి, నేను ఎప్పటి నుంచో ప్రేమిస్తున్నా ఇషి, నువ్వు నాకు కావాలి, ఏదైనా చేసైనా సరే. దానికి ఇషిక, అభి, ప్రేమ బలవంతంగా రాదు, నీపై నాకు ప్రేమ ఉంటే నన్ను ఇలా బంధించకు అంటుంది. అభి, నిన్ను కోల్పోవడం అసాధ్యం, నువ్వు నన్ను పెళ్లి చేసుకోకపోతే నేనేం చేస్తానో నాకు కూడా తెలియదు అంటూ అభి ముఖమంతా కోపంతో ఎర్రగా మారిపోతుంది. నన్ను పెళ్లి చేసుకొని అంటున్నావు, మరి ఇంకెవరినైనా ఇష్టపడుతున్నావా? చెప్పు ఇషి, ఎవరినో ప్రేమిస్తున్నావు కదా. దానికి ఇషి, అవునభి, నేను అశోక్ సార్ని ఇష్టపడుతున్నాను, నా మనసు ఆయన్ని మర్చిపోలేదు. ఆ మాటలు వినగానే అభి చెయ్యి ఇషిక గొంతుపై బిగుస్తుంది. అభి అరుస్తూ కోపంతో, నాకు తెలిసే నువ్వు వాడిని ప్రేమిస్తున్నావని నాకు ముందే తెలుసు అని అరుస్తాడు. ఇషిక భయంతో వెనక్కి తప్పుకునే ప్రయత్నం చేస్తుంది. కానీ అభి చేతుల పట్టు బలంగా ఉంది. నీకు ఎంతమంది కావాలి? నన్ను మోసం చేసావు, ఒకటి సరిపోడా నీకు? ఇషిక కళ్ళల్లో నీరు కదులుతుంది. ఆమె చేతులు అభి చేతుల మీద ఉంచి బలంగా దూరంగా నెట్టేస్తూ ఇషిక కన్నీళ్ళు తుడుచుకుంటూ వెళ్ళిపోతుంటే వెనక నుంచి అభి క్లాప్స్ కొడతాడు. దానికి ఇషిక వెనక్కి తిరిగి చూస్తుంది. అభి ముఖం మీద ఒక సైడ్ స్మైల్. నాకు తెలుసు ఇషి, నువ్వు నన్ను చీట్ చేస్తావని. ఆమె దగ్గరగా వచ్చి ఒక్కసారిగా చెయ్యి గట్టిగా పట్టుకొని ఇషికాని లాక్కుంటూ ఒక దూరంగా తీసుకెళ్తాడు. చుట్టూ ఎవరూ లేరు, చీకటి. అభి తన ఫోన్ బయటకు తీసి స్క్రీన్పై వీడియో ఇషికాకు చూపిస్తాడు. ఆ వీడియోలో అశోక్ ఇషికాను దగ్గరికి లాగి ఆమెను కిస్ చేస్తూ ఉంటాడు. ఇషిక కళ్ళు ఒక్కసారిగా పెద్దవవుతాయి. ఒక అడుగు వెనక్కి వేస్తూ కిందకి జారిపోతుంది. ఇషిక అలా వీడియోను మళ్ళీ మళ్ళీ చూస్తూ నేలపై కూర్చుంటుంది. బాధ భయం అంతా ఒక్కసారిగా గుండెల్లో ఉప్పొంగుతుంది. ఇషిక కన్నీళ్లు జారుస్తూ తన గొంతు వణుకుతూ, అది నేను కాదభి, నేను అలాంటిది ఎప్పుడు చేయలేదు, ఇది ఎవరో చేశారు. దానికి అభి, నిజమా? మరి ఇది ఒక్క వీడియోనే కాదు ఇషి అని చెప్తూ తన ఫోన్లో మరో ఫోల్డర్ ఓపెన్ చేస్తాడు. అందులో ఇంకా ఫోటోలు, చిన్న చిన్న వీడియో క్లిప్స్ చూపించి, ఇవన్నీ కూడా నకిలీ అంటావా? ఇషిక తలను కదపలేకపోతుంది. ఆమె గొంతులోంచి మాట రాదు. అభి, సరే ఇషి, నువ్వు అంటున్నావుగా ఇవన్నీ ఫేక్ అని, అయితే ఈ వీడియోలు ఇంటర్నెట్లో పెడితే నీ పేరేంటో, నీ రెప్యుటేషన్ ఏంటో చూద్దాం. ఇషిక ఒక్కసారిగా లేచి భయంతో వణుకుతూ, వద్దభి, దయచేసి ఆ పని చేయకు అంటుంది. అభి తన కళ్ళల్లో ఒక వింత సంతృప్తితో నవ్వుతాడు. అభి
అయితే నువ్వు నా మాట వినాలి, నేను చెప్పేది చెయ్యాలి. ఇషిక గుండె బలంగా కొట్టుకుంటుంది. ఆమెకి ఏం చేయలేని పరిస్థితి. ఇషిక మెల్లగా, అయితే నీకు అవన్నీ తెలిసినా నువ్వెందుకు నన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నావు అభి? దానికి అభి ముఖంపై ఒక నవ్వుతో దగ్గరగా వస్తాడు. నిన్ను చూసినప్పటి నుంచి నాకు నచ్చేసావు. నువ్వంటే నాకు పిచ్చి. అవును పిచ్చి అని అరుస్తూ, నేను చాలామంది అమ్మాయిలతో ఉన్నా, వాళ్ళతో ఫన్ మాత్రమే, కానీ నువ్వు వేరే ఇషిక. ఇషిక ఒక్క అడుగు వెనక్కి వేస్తుంది. అభి ఇంకా దగ్గరికి వస్తూ, నిన్ను పెళ్లి చేసుకుని ప్రతిరోజు నా దగ్గరే ఉంచుకోవాలి, నీతో ప్రతి క్షణం ఎంజాయ్ చేయాలి. ఇషిక అతడి కళ్ళల్లోకి చూస్తూ ఒక క్షణం వణుకుతుంది. అభి క్రూరమైన నవ్వుతో, నువ్వు కూడా కావాలంటే బయట ఎవరితో అయినా తిరుగు, కానీ పెళ్ళి మాత్రం నాతోనే, ఎందుకంటే నిన్ను నేను జీవితాంతం అనుభవించాలి అంటూ ఇషికాను తన మీదకి లాక్కొని తన బాడీ స్మెల్ని పీలుస్తూ, నువ్వు ఈ వీడియో గురించి అశోక్కి కానీ ఇంకా ఎవరికైనా కానీ ఏమైనా చెప్తే నీ వీడియో నెట్లో ట్రెండింగ్ అవుతుంది ఇషి, ఇది గుర్తుపెట్టుకో అంటూ, పెళ్ళయ్యే వరకు నీ మీద చెయ్యి వేయను, కానీ అప్పటి వరకు నువ్వు నా మాట వినాలి. ఇప్పుడు మాత్రం బాయ్ ఇషి, మిస్సెస్ అభి అవ్వడానికి రెడీ అవ్వు అంటూ వెళ్ళిపోతాడు. ఇషిక అక్కడే మోకాల మీద కూర్చుండిపోతుంది కన్నీళ్లతో. ఇదంతా ఎలా జరుగుతుంది? నా జీవితం ఇలా మారిపోతుందా? ఇషిక మనసులో, ఎంతో నమ్మాను అభిని, ఆ స్నేహం ఆ మమకారం అన్నీ నటనైపోయాయి అనుకుంటూ నడుస్తూ ఆశ్రమం దగ్గరికి చేరుకుని లోపలికి అడిగేస్తుంది. మదర్ వెంటనే గమనించి, అమ్మా ఇషిక, ఏమైంది? నీ ముఖం ఎందుకింత వాడిపోయింది? ఏం జరిగింది బంగారం? ఇషిక ఆమె దగ్గరకు వెళ్ళి మదర్ ఒళ్ళో తలదాచుకుంటుంది. ఆ క్షణంలోనే ఆపుకున్న అన్ని బాధలు జలపాతంలా జారిపోతాయి. మదర్ కంగారుగా ఆమె తలపై చేయేస్తూ, ఎవరో నిన్ను బాధ పెట్టారా ఇషిక? ఇషిక మనసులో అభి చెప్పిన మాటలు మోగుతాయి. ఎవరికైనా చెప్తే నీ వీడియో ట్రెండింగ్ అవుతుంది అని ఆ మాటలు అభి చెవిలో, ఇషిక చెవిలో వినిపిస్తూనే ఉంటాయి. వెంటనే ఇషిక తీరుకొని, ఏం లేదు మదర్, పెళ్ళి దగ్గరలో ఉంది కదా, మిమ్మల్ని పిల్లల్ని వదిలి వెళ్ళాలి కదా, అందుకే కొంచెం మనసు బరువుగా ఉంది అని అంటుంది.